ఇందాక మిత్రుడు అరుణ్ అడిగింది అసలు నీ కస్టోడియల్ టార్చర్ కేసు ఏమైందని. ఆ కేసులో సరే ఆ డాక్టర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి గారు ఇంకా మరి సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు, అరెస్ట్ లేకుండా, అంతవరకే. సునీల్ నాయక్ అని ఒక డిఐజీ, సునీల్ కుమార్ అని ఎడిషనల్ డీజీ, వీళ్ళిద్దరూ అసలు తెర వెనుక నాయకులు. సునీల్ నాయక్ అన్న వ్యక్తి అయితే మరి పక్కనే గదిలో ఉన్నాడు. అతను ఏం మాట్లాడాడు, మరి వేరే ఒక ఏఎస్ఐ వెళ్ళి సార్ ఎక్కడో రోడ్డు మీద కూడా కేకలను పడుతున్నానంటే ఈ వ్యవహారాల్లో నువ్వేం ఇంటర్ఫియర్ కామాకని చెప్పి అన్నాడని, ఇవన్నీ సబ్సిక్వెంట్గా చాలా ఎఫిడవిట్లో నేను చూడటం కూడా జరిగింది. ఎవరో మన గుడివాడ అతను ఆ బుర్గలావుగా ఉంటాడు కదా, అతను తులసిబాబు, అతని ఎఫిడవిట్లో ఆ టైంలో కోర్టులో ఫైల్ చేసిన వాటిల్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సునీల్ నాయక్ అన్న అతను సువోమోటోగా కంప్లైంట్, అతనే కంప్లైంట్ ఇచ్చి అతనే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మానిటర్ చేయటం కాకుండా ఆ కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నట్టు అన్ని ఎవిడెన్స్లు కూడా స్పష్టంగా ఉన్నాయి, అందరూ సాక్ష్యాలు కూడా చెప్పారు. దాంతో వాడు అడిగిపోయి విచారణకు రావడం మానేసి ఎటువంటి అరెస్టులు లేకుండా ఇప్పుడు బీహార్ వెళ్ళిపోయాడు. అతను బీహార్ హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు. అది అరెస్ట్ వరకే తెచ్చుకున్నాడు. మరి అతన్ని పిలిపించి మాట్లాడాలి. మరి అతన్ని పిలిచి ఇప్పటి వరకు ఎందుకు పిలవలేదు, మళ్ళీ పిలిచినా రాలేరా, పిలిచినా రాకపోతే మరి అలా పిలుస్తూ ఉంటారా, మరి పట్టుకొస్తారా, వీళ్ళు వెళ్ళి మాట్లాడతారా అనేది ఒక సందేహం అయితే. మరి ఆ తర్వాత అసలు సునీల్ని, ఈ ఇన్ బిట్వీన్ సునీల్ కాకుండా మరి పైన ఇంకో సునీల్ ఉన్నాడు కదా, మరి ఆ పై సునీల్ మరి ఆయన పార్టీ పెడతా, రాజకీయాల్లోకి వస్తా, నా వెనకాల ఆ సైన్యం ఉంది ఈ సైన్యం ఉందని మరి ఉడతూపులు ఊపుతూ ఉంటాడు. మరి ఆ ఉడతూపులు చూసి మరి ఎవరైనా కమ్ము తింటున్నారేమో నాకు తెలియదు. బట్ అతను సునీల్ కుమార్ని ఖచ్చితంగా విచారించి తీరాలి. ముందు సునీల్ నాయక్ని విచారించాలి, సునీల్ కుమార్ని విచారించాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఇంకెవరు ఆదేశంతో చేశారు అనేది వీళ్ళిద్దరిని విచారిస్తే కానీ రాదు. వీళ్ళిద్దరి విచారణ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కొన సాగుతోంది. అవసరం ఉండదనుకుంటున్నాను, ఎందుకంటే ఒకసారి ఎంక్వైరీ మొదలైంది. సో ఇద్దరిని మరి అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ప్రభావతిని సమయానికి అరెస్ట్ చేయలేకపోయారు. ఆవిడ సుప్రీంకోర్టులో ప్రొటెక్షన్ వచ్చేదాకా పట్టుకోలేకపోయారు. సరే, ఆవిడ దొరకలేదా వీళ్ళు పట్టుకోలేదా అనేది ఆవిడ డౌట్లు ఉంటాయనుకోండి, బట్ పట్టుకోలేకపోయారు. బట్ ఏదేమైనా డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇప్పటికైనా సరే సందర్భం వచ్చింది కాబట్టి మరి త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు సునీల్ నాయక్ని మరీ ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టు కాకుండా మరి రాకపోతే పేరు క్యాన్సిలేషన్ పిటిషన్ వేయాలి. వీళ్ళు రాకపోతే సరే, నాకు వివరాలు తెలీదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. మరి వీళ్ళు ఒక 3-4 నోటీసులు ఇచ్చి రాకపోతే డెఫినెట్గా బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేయొచ్చు, అతన్ని తీసుకుని రావచ్చు అక్కడి నుంచి. అలాగా మరి ఆ పెద్ద మరి రాబోయే రోజుల్లో మరి అతిపెద్ద పార్టీ స్థాపిస్తాను అని చెప్పి మరి పలుమార్లు పలుకుతున్న సునీల్ కుమార్ని ఎప్పుడు పిలుస్తారు అనేది చూడాలి. సుప్రీంకోర్టులో ఈరోజు ఎలా అయితే ఊరట వచ్చిందో ఖచ్చితంగా 1 నెల 2 నెలల్లో డెఫినెట్గా అక్కడ కూడా త్వరగా ఊరట రావాలని, ఆ రోజు ఏదో పని మీద నేను ఢిల్లీలో ఉండి మళ్ళీ మనం ఇలాగే కలవాలని కోరుకుంటున్నాను. అంటే ఒక్కసారి కోర్టులకు వెళ్ళిన తర్వాత సమయం తీసుకుంటుంది. దానికి మరి ఓపిక అనేది చాలామందికి ఉండొచ్చు, కానీ మరి ఆ ఖర్చుల్ని తట్టుకునే మరి సామర్థ్యం అనేది చాలా కష్టం. అందుకనే మరి చాలామంది అప్పట్లో అన్యాయంగా ఎవరైతే కేసులు పెట్టబడ్డారో అప్పటి ప్రభుత్వంలో, ఎందుకంటే నేను పదజాలం ఇప్పుడున్న పదవి దృష్ట్యా చాలా పొదుపుగా వాడాలి. సో అప్పటి ప్రభుత్వం మరి చాలామంది మీద అన్యాయంగా నాలాగే అందరి మీద కేసులు పెట్టి ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఇప్పటి ప్రభుత్వం డెఫినెట్గా మరి న్యాయ కోవిదులతో సంప్రదించి ఊరట కలిగించే ప్రయత్నంలోనే ఉన్నారని అనుకుంటున్నాను. అసలు ముందు అక్కడ దాకా వెళ్ళాలి కదా. అది అంటే మరి
చూడాలి, డెఫినెట్గా న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే నాకు సంపూర్ణంగా ఉంది. కరెక్టే, మరి నువ్వు నా గురించి బాధపడుతున్నావు, నేను నా గురించి బాధపడుతున్నాను, నాలాగే అందరూ ఉన్నారని బాధపడుతున్నాను. మరి కేసు రిజిస్టర్ చేశారు, అందుకే నేను చెప్పాను కదా, సీరియస్గా చూద్దాం మరి. ఈ విఠల్ భాయ్ పటేల్ గారు ఒక ఫస్ట్ భారతీయుడు. అసెంబ్లీ ఆ రోజుల్లో మరి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది 1919 చట్టం ప్రకారం ఏర్పడిన తర్వాత ఇనీషియల్గా మరి విదేశీయులే ఉండేవారు ఆ ప్రెసిడెంట్ అంటే స్పీకర్ స్థాయిలో. మొట్టమొదటి